ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభువా వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుటకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనము. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము వాక్య భాగంలో గమనించినట్లయితే విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రముకు సమాప్తి అయి ఉన్నాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలలో శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నన్నుకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17-18 వచనాలలో ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు. నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశమును భూమి గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిను. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి మనం విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు అయ్యను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. చివరిగా ఒక మాట. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 31వ వచనం. విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకం చేయుచున్నామా? అట్లనరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, నేను మీరు ఇచ్చిన వాక్యాన్ని ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మీరే ప్రభు మా కోసం ప్రాణత్యాగం చేశారు. అందరిని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నేను మీ అందరూ విశ్వాసించి నేను మహిమవచకని పచ్చశక్తిని వలన మాకు అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.